హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేను ఖైరతాబాద్ లోని మహాగా విఘ్నేశ్వరుని నిలబెట్టే ప్లేస్ దగ్గరకు వచ్చేసాను అనమాట. ఈ రోజు వచ్చేసి ఖైరతాబాద్ లోని విగ్రహం ప్రతిష్టాపన చేస్తారు కదా, ఆ ప్లేస్ లో కర్ర పూజ నిర్వహించారు ఇక్కడ ఉత్సాహ కమిటీ వారు. సో ఈసారి వచ్చేసి పంచముఖ సంకటహార మహాగణపతిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు ఇక్కడ బడా గణపతి. సో పోయినసారి వచ్చేసి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న గణనాథుడు ఈసారి అంటే 72వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. సో ఈసారి వచ్చేసి ఈ రోజు అంటే నిర్జల ఏకాదశి రోజు కర్ర పూజను అయితే నిర్వహించారు ఇక్కడ ఉత్సాహ కమిటీ వారు. సో చూసారంటే ముఖ్య అతిథిగా దానం నాగేందర్ గారు వచ్చారు. అయితే ఈసారి వచ్చేసి పంచముఖ సంకటహార మహాగణపతిగా పూజలు. అదే విధంగా చూస్తున్నట్లయితే 72వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో 69 అడుగుల కనబడుతుంది. అలాగే గణేశునికి ఇరువైపులా ఒకవైపు తెలుస్తోంది. ఇప్పుడే జస్ట్ కర్ర పూజ అయిపోయిన వెంబడి పోస్టర్ ని భక్తులు కూడా చాలా అయితే కర్ర పూజ నేపథ్యంలో చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. చూసుకున్నట్లయితే చాలా అంటే పబ్లిక్ మాత్రం వచ్చారు. కానీ వినాయకుని ఉత్సవం అయితే కర్ర పూజతోటి దాదాపు సతీష్ గారి 50వ జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ భాస్కర్ నగర్ ఎక్కడ రావాలి. అదేవిధంగా అసగారి చైర్మన్ రాజ్కుమార్ గారు బాలకృష్ణ పిలుస్తున్నారు, ఎక్కడ రావాలి. ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు వచ్చారు, అలాగే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే కర్ర పూజ అంటే ఈ రోజు నుంచి ఖైరతాబాద్ బడా గణేశుని పనులు అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టే. అంటే ఈ రోజు నుంచి విగ్రహం తయారు స్టార్ట్ అవుతుంది. దాదాపు 84 రోజుల నుంచే విగ్రహం తయారైతే స్టార్ట్ అవ్వబోతుంది. సెప్టెంబర్ 14న మనము గణేశోత్సవాలను స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు 11 రోజులు పూజలు అందుకునే గణేశుడు పూజలు అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి. కర్ర పూజతో స్టార్ట్ అయిన విగ్రహం వినాయకుడి నిమజ్జనం వరకు ఎంతో ఉత్సాహంగా చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ ఉత్సవాలు కంటిన్యూ అవుతాయి. సో చూసినట్లయితే కర్ర పూజ రోజు ఇంతమంది రావడం కన్నుల విందుగా ఉంది. హైదరాబాద్ అంటేనే ఖైరతాబాద్ గణేశ్ పేరు. ఎక్కడెక్కడ నుంచో చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా దేవుని దర్శించుకుంటారు. అలాంటిది ఇయర్ లో మనం 11 రోజులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందంటే చాలా మందికి చాలా ఆనందంగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే కర్ర పూజ కూడా కంప్లీట్ అయిపోయి దేవుంది ఏ ఆకారంలో ఈ ఇయర్ మనకు దర్శనపోతున్నాడు ఆ పోస్టర్ ని కూడా ఉత్సవ కమిటీ వారు మనకు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ రోజు జూన్ 25 నిర్జల ఏకాదశి సాయంత్రం 5 గంటలకు కర్ర పూజకైతే ఒక మంచి ముహూర్తాన్ని ప్రకటించి ఈ రోజు కర్ర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే విగ్రహం యొక్క ఎత్తు అలాగే ఆకారాన్ని కూడా ఈ రోజు పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. సో 71వ సంవత్సరం నుంచి 72వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బడా గణేశుడు ఈ ఇయర్ మనకు పంచముఖ సంకటహార మహాగణపతిగా మన పూజలు అందుకోబోతున్నాడు. అలాగే 72వ సంవత్సరాన్ని పురస్కరించుకొని 69 అడుగుల ఎత్తులో ఆ విగ్రహాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో అయితే గణేష్ ఉత్సవాలు అయితే స్టార్ట్ అయినట్టే. అంటే దాదాపు 84 రోజుల నుంచి ఇక్కడ విగ్రహం తయారు చేయడం, మండపం తయారు చేయడం, ఆ పనులు అయితే స్టార్ట్ అయితే ఈ రోజు. సో ఆ పనులను స్టార్ట్ చేయడం కూడా ఎంతో శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య గణనాథుని పూజలు అయితే స్టార్ట్ అయినాయి. సో చూశారు కదా, పబ్లిక్ కూడా చాలా మంది అయితే వచ్చారు చూసుకున్నట్లయితే మీరు. అయితే ఈ రోజు నుంచి అయితే ప్రతి వారము మన ఛానల్లో విఘ్నేశ్వరుని రూపు రేఖలు ఎలా తయారు చేయబోతున్నారు, ఎలా ఉంటున్నాయో కూడా కంటిన్యూగా మేము వీడియోలు చేస్తూ ఉంటాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకు
మెసేజ్ కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. మేము వాటిని చూసుకొని మీకు ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ విగ్రహాలను మేము చూపించాలో కూడా మాకు డిఎం చేయండి. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. సో ఇంకా 84 రోజులు అంటే సెప్టెంబర్ 14 వరకు మనం ఆ విఘ్నేశ్వరుని రూపం ఎలా ఉంటుందో చూడడానికి వెయిట్ చేయాల్సిందే. కానీ ఆ భగవంతుని పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఏమేమి తయారు చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారో కూడా మేము అప్డేట్ ఇస్తూ ఉంటాము. ప్రతి వారంలో ప్రతి ఒక వీడియోలో మేము ఖైరతాబాద్ గణేశుని యొక్క అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాము. చూసారు కదా, ఈ రోజు నుంచి అయితే కర్ర పూజ స్టార్ట్ నుంచే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి పనులు అయితే ప్రారంభమైనట్లే. ఈ రోజు నుంచి కంటిన్యూగా సెప్టెంబర్ 14 వరకు పనులు నడుస్తూనే ఉంటాయి. భగవంతుని యొక్క విగ్రహ తయారీ పనులు కూడా ప్రారంభం అవుతాయి. సో ఇది ఈ రోజు వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.